ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నాకెందుకులే రాష్ట్రం ఏమైపోతే నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ప్రజలందరూ ఇబ్బందులు పడతారు. అంటే తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. పూర్ టు రిచ్ అంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు. 2047 వచ్చేటప్పటికి పేదవాడు ధనవంతుడు అవ్వాలి. అంటే వాళ్ళ చేతుల్లో సంపాదన ఉండాలి, ఉద్యోగ కల్పన ఉండాలి. మనం పేదలకు పంచితే పేదవాడు ఎప్పుడు ధనవంతుడు కాడు, పేదవాడిగానే ఉండిపోతాడు. పేదవాడు ధనవంతుడు అవ్వాలి అంటే ఉద్యోగాల కల్పన ఉండాలి. అంటే ప్రతి నెల ఎవరి నుండి ఆశించకుండా, అప్పులు తేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే శక్తి సామర్థ్యాలు ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది ఆ లక్ష్యం దిశగా పనిచేస్తున్నారు ఆయన. అందుకే రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరగాలి. యువత అంటే వాళ్ళ వయసుని దృష్టిలో పెట్టుకుని అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు కష్టపడే వయసు, అది పనిచేసే వయసు. ఆ వయసులో ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఎందుకంటే 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత కష్టపడినా మనం అనుకున్న రిజల్ట్ రాదు. సో ఆయన ఏంటంటే ఇలా ఉద్యోగ కల్పన ఉంటే ప్రతి కుటుంబం అంటే భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తే 50,000 వస్తే గవర్నమెంట్ ఎవరికి ఉచితంగా ఇవ్వాల్సిన పనిలేదే. అంటే ఆయన దూరదృష్టి ఎంత ఉందంటే ప్రతి ఒక్కడు ఉద్యోగ కల్పన ఉండి ప్రతి ఒక్కడు కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉంటే రేపొద్దున ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇవ్వటానికి లేదా ప్రజలు ఉచితంగా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అంటే రోడ్లు, భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు అవి డెవలప్ చేయాలంటే ఉన్నదంతా సంక్షేమానికి వెళ్ళిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఎవరికి స్మార్ట్ ఫోన్ అనేది లేదు, అసలు ఫోనే లేదు, సెల్ ఫోన్. ఈ రోజున ఫోన్లు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు వాట్సాప్లు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు యూట్యూబ్లు చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా సరే నిమిషాల్లో ప్రతి ఒక్కరు ఆఖరి మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ సోమరిపోతులుగా సోమరితనం ఉండకుండా ఉండాలి అంటే ఉద్యోగ కల్పన ఉండాలి. ఉద్యోగాలు రావాలి అంటే కంపెనీలు తీసుకురావాలి. కంపెనీలు తీసుకురావాలంటే ఇక్కడ ప్రభుత్వం కష్టపడి పనిచేసే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు. ఒకే ప్రభుత్వం ఒక 20 ఏళ్ళు ఉంటే డెవలప్మెంట్ ఏంటో కనిపెడుతుంది, ప్రజలకు కనిపిస్తుంది, ప్రజలకి విశ్వసనీయత పెరుగుతుంది. వచ్చిన కంపెనీలకు కూడా ప్రభుత్వ పనితీరు నచ్చి రేపొద్దున వాళ్ళు ఇక్కడే ఉపాధి అవకాశాలు ఇక్కడ ఇవ్వటానికి కంపెనీలు ఎక్కువ పెడతారు. దీన్ని బట్టి ప్రజలందరూ ఒకటే అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకుంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని ఎన్నుకుంటే రాష్ట్రం కానీ కుటుంబాలు కానీ సుఖ సంతోషాలతో ఉంటాయి. ఆ విధంగా ప్రజలందరూ ఆలోచించి రేపు రాబోయే 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గనక విజయాన్ని అందిస్తే రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు ఇస్తే 20 ఏళ్ళు వెనకపోయింది కదా. 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఇస్తే ఇక్కడ 60 ఏళ్ళు డెవలప్మెంట్ ఏంటో చూపిస్తారు, అభివృద్ధిని చూస్తారు.